మీరు గుజరాత్ సీఎంఓ నుంచి కూడా ఒక ప్రకటన వచ్చింది. సో ఒక ట్వీట్ కూడా చేశారు సీఎంఓ అధికారులు. ప్రజలందరూ కూడా పుకార్లు నమ్మద్దు, ఖచ్చితంగా పఠాన్ జిల్లా సంతలాపూర్ కావచ్చు, సరిహద్దు గ్రామాల్లో కూడా బ్లాక్అవుట్ ప్రకటించారు. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా అదుపులో ఉంది అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. ఏంటి అసలు అక్కడ ఏం జరుగుతుంది అనుకోవచ్చు గుజరాత్లో? గుజరాత్ కూడా టార్గెట్ చేశారు. గుజరాత్ లో ఉన్నటువంటి ఈ యొక్క డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. అక్కడ వాటిని టార్గెటెడ్ గా ఈ యొక్క ఈ డ్రోన్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది. తర్వాత అవంతిపుర దగ్గర కూడా అవంతిపుర ఎయిర్ బేస్ ను కూడా టార్గెట్ చేశారు. కాశ్మీర్ ఏదైతే శ్రీనగర్ దగ్గర కూడా ఈ రోజు ఈ డ్రోన్లు వచ్చాయి. అంటే కొత్త ప్లేస్లు నవషారా, అదేవిధంగా కుప్వారా, తర్వాత పఠాన్కోట్, పోఖ్రాన్, నౌగాం, పూంచ్, అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో సౌత్ కాశ్మీర్, తర్వాత మిగతా కొన్ని శ్రీనగర్ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా కొంత ఈ యొక్క పేలుల శబ్దాలు విన్నట్లుగా సమాచారం అవుతుంది. అయితే ఇప్పుడే అంటే ఎంత డ్యామేజ్ జరిగింది, ఎన్ని డ్రోన్స్ వచ్చాయి అన్నది ఇప్పుడిప్పుడే సమాచారం వస్తుంది. దానికి సంబంధించి కీలకమైనటువంటి సమాచారం అంటే బాంబు అక్కడి నుంచి రావటం ఆగిపోయింది అన్న తర్వాత ప్రధాని నివాసంలో ఈ సమావేశం కూడా ముగిసింది. ప్రధాని నివాసంలో కొద్దిసేపు క్రితమే కీలకమైనటువంటి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకున్నట్లుగా మనకి అందుతున్నటువంటి సమాచారం. ఈ సమావేశానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్, అదేవిధంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, సాయుధ దళాలకు సంబంధించినటువంటి ముఖ్య అధికారులు, తర్వాత ఉన్నతాధికారులు వీళ్ళంతా కూడా హాజరయ్యారు. సో ఆ హాజరైనటువంటి ఆ సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకున్నారు. అయితే శ్రీహరి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కి సంబంధించి IMF పాకిస్తాన్ కి అవును, మీరు అన్నట్లుగా చాలా కీలకమైనది ఇది. ఎందుకంటే పాకిస్తాన్ కట్టడి చేయాల్సి ఉంది. ఆర్థికంగా ఈ సమయంలో ఉంటే వాటిని యుద్ధానికి కూడా వాడేటువంటి అవకాశాలు ఉంటాయి అనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. సో దీన్ని ఏ రకంగా భారత్ కట్టడి చేయగలుగుతోంది, ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తోంది? ఇప్పుడే ఒక ప్రెస్ రిలీజ్ కూడా ఇటు భారత ప్రభుత్వం విడుదల చేసింది. IMF నిధులు ఇవ్వద్దు అంటూ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కి చెప్పినప్పటికీ కూడా